నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. రేపు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం. సిబ్బందికి ఈవీఎంల పంపిణీ. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల పోలింగ్ కు ఏర్పాట్లు. బరిలో 525 మంది అభ్యర్థులు. పులివెందులలో జగన్, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకోనున్న నేతలు. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ, బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎన్నికల వేళ రోడ్డు ప్రమాదంలో బోల్తా పడిన వాహనాల నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. నిన్న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ వాహనంలో ఇలానే నగదు బయటపడింది. ఇవాళ ఖమ్మం జిల్లాలో కారులో తరలిసిన 1.05 కోట్ల నగదును గుర్తించారు పోలీసులు. కూసుమంచి మండలంలో ఈ ఘటన జరిగింది. దేవుని తండా దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో నోట్ల కట్టలతో ఉన్న బ్యాగ్ బయటపడింది. నగదుకు సంబంధించిన కూపీ లాగుతున్నారు పోలీసులు. మీరందరూ పంపించావా తమ్ముడు ఇట్రాపు మీరందరూ పంపించావా తమ్ముడు ఇట్రాపు స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం విజువల్స్. ఎన్నికల వేళ రోడ్డు ప్రమాదం వల్ల బోల్తా పడిన వాహనాల నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. నిన్న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ వాహనంలో ఇలానే నగదు బయటపడింది. ఇవాళ ఖమ్మం జిల్లాలో కారులో తరలిసిన 1.05 కోట్ల నగదును గుర్తించారు పోలీసులు. కూసుమంచి మండలంలో ఈ ఘటన జరిగింది. దేవుని తండా దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో నోట్ల కట్టలతో ఉన్న బ్యాగ్ బయటపడింది. నగదుకు సంబంధించిన కూపీ లాగుతున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు ఫోన్లలో అందిస్తారు. ఎస్ వెంకట్రావు. సోని, కూసుమంచి మండలం దేవుని తండ వద్ద ప్రమాదానికి గురైనటువంటి ఇన్నోవా కారులో 1,05,00,000 రూపాయలు పట్టుబడ్డాయి. ఈ డబ్బు ఎవరిదనే విషయంపై పోలీసులు ఆరాధిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులకు వచ్చిన సమాచారంతో ఈ కారుని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఈ కారు అతివేగంగా వెళ్ళిపోతుంది. దీంతో ఈ కారుని చేజింగ్ చేసేందుకు పోలీసులు వెనక వాహనంలో వస్తుండటంతో ఈ వాహనం అతివేగంగా వెళ్లి ఈ దేవుని తండ వద్ద బోల్తా పడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముందే పోలీసులకి ఈ కారులో నగదు తరలిస్తున్నారనే సమాచారం వచ్చిందని, ఈ సమాచారం మేరకు కారును కూసుమంచి వద్ద ఆపే ప్రయత్నం చేశారని, అయితే ఆ కారు ఆపకుండా అతివేగంగా వెళ్ళడంతో ఈ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ కారులో 2 బ్యాగుల్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా కూసుమంచి పోలీస్ స్టేషన్ తరలించి లెక్కించిన తర్వాత ఇవి మొత్తం 1,05,00,000 రూపాయలు ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది మొత్తం కూడా ఎవరికి సంబంధించిన అనే విషయంలో కారులో 2 వ్యక్తులు ఉన్నారు. ఈ 2 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఇది ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థి, ఖమ్మంలో పోటీ చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థిదని ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఇంతవరకు ఎవరిదనే విషయం మీద స్పష్టత రాలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. నగదు మాత్రం
1,05,00,000 దొరికాయని, దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు కూడా లేనందువల్ల వీటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని ఆ ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామని కొద్దిసేపట్లోనే ఆ డబ్బు ఎవరికి సంబంధించింది తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెప్తా ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వెంకట్రావు. కాల్ చేస్తానా మరి పోలీస్ కానీ అది చెక్ పోస్ట్ నడుతానంటున్నావు. మరి వేరే రోడ్లో వచ్చి కింద పోతుంది పోతుంది సైడ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి బస్టాండ్లోని పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూ ఏర్పడడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్న ప్రయాణికులతో విజయవాడ బస్ స్టాండ్ కిటకిటలాడుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఇక్కడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచి బస్టాండ్లోని పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ కేంద్రాల వద్ద భారీ క్యూ ఏర్పడడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. విజయవాడ బస్ స్టాండ్ ప్రయాణికులు రద్దీ, వాహనం నెలకొంది. అలాగే ఆర్టీసీ తీరుపై ప్రజలు మండిపడుతున్న విధానం మనం చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, ఏపీలో 2024 ఎన్నికల సందర్భంగా అయితే కనుక ఇక్కడ విజయవాడలో అయితే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే కనుక ఇక్కడ చేరుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ చేరుకోవడం, అదేవిధంగా విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే తరుణంలో అయితే కనుక ఇక్కడ విజయవాడ బస్టాండ్ వద్ద అయితే కనుక ప్రయాణికులు ఇబ్బందులు అయితే కనుక గురవుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాత్రం 2700 వరకు కూడా బస్సులను అనేది కూడా హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నడుపుతున్నామంటూ కూడా చెప్తున్నప్పటికీ ఇక్కడ విజయవాడ నుంచి మాత్రం వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు మాత్రం ఎక్కువగా లేకపోవడంతో అయితే కనుక ఇక్కడ బుకింగ్ కేంద్రాల వద్ద అయితే కనుక బారులు తీరుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే దసరా, సంక్రాంతి పండుగల్లో ఏ విధంగా ఉంటుందో విజయవాడ బస్టాండ్, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక పండగ వాతావరణం కల్పించే విధంగా కూడా ఈ యొక్క బస్టాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక్క బస్సు వస్తే మాత్రం ఆ బస్సు దగ్గర అయితే కనుక పెద్ద ఎత్తున ప్రయాణికులు గుంపులుగా అయితే కనుక వేచి చూస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఒక బస్సు అనంతరం ఇంకో బస్సు రావడానికి కూడా టైం పడుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఇంకా సమయం కొద్దీ కూడా ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు చెన్నై కావచ్చు, అదేవిధంగా బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా విజయవాడకి ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఇటు ఏలూరు కావచ్చు, గుడివాడ కావచ్చు, అదేవిధంగా మచిలీపట్నం కావచ్చు, వివిధ ప్రాంతాలకి వెళ్ళేటువంటి ప్రయాణికులు అయితే కనుక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ కేంద్రాల వద్ద ఎప్పటి నుంచో కూడా నిరీక్షిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, అసలు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చెప్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఏంటి ఎప్పటి నుంచి ఈ లైన్లో క్యూ లైన్లో ఉన్నారు? 2 గంటలు అవుతుంది. ఇది మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతసేపు అవుతుంది క్యూ లైన్లో? ఏలూరు వెళ్ళాలండి. చింతలపూడి నియోజకవర్గం మాది. మేము గుంటూరు నుండి వస్తున్నాం. అసలు ఖాళీ లేదు. వచ్చి 2 అవర్స్ అయింది. బస్సులు మాకు స్పెసిలిటీ లేదండి ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
హైదరాబాద్ నుంచి వస్తున్నామండి మేమందరం. ఇది హైదరాబాద్ నుంచి కూడా సుదూర ప్రాంతాలకి వెళ్ళేందుకు కూడా ఇక్కడ విజయవాడ కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ విజయవాడకు వస్తూ ఉన్నారు. అయితే విజయవాడకు వచ్చిన అనంతరం కూడా వారి యొక్క ఇళ్ళకి వెళ్ళేందుకు కూడా పెద్ద ఎత్తున అవస్థలు పడుతున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఎక్కువ బస్సులు వేసినప్పటికీ కూడా అవి కూడా సరిపోయిన పరిస్థితులు కూడా ఇక్కడ విజయవాడలో అయితే కనుక కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ లైన్లన్నీ కూడా ఏదైతే బుకింగ్ కేంద్రం దగ్గర మొదలయ్యి దాదాపు చివరి వరకు ఉంటున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. మహిళలకి ఒకవైపు క్యూ లైన్ ఉంటే మరోవైపుకి అయితే కనుక జెంట్స్కి ఉంటున్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం ఆ క్యూ లైన్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గంటల నుంచి ఈ యొక్క క్యూ లైన్లో ఉన్నారన్న దానిపై అయితే కనుక అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అవుతుంది క్యూ లైన్? నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. ఇక్కడికి వచ్చి నేను లైన్లో నుంచి 2.5 hours అవుతుంది. ఎక్కడికి వెళ్తారు? చింతలపూడి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అయితే ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక దాదాపు 2.5 గంటల నుంచి కూడా ఈ యొక్క క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. బెంగళూరు నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, తదితర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క విజయవాడకి చేరుకున్న అనంతరం కూడా వారి యొక్క ఇళ్ళకి వెళ్ళేందుకు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే కనుక క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే అదనపు బస్సులు వేసినప్పటికీ కూడా అవి సైతం కూడా సరిపోవట్లేదు. ఇబ్బంది పడుతున్నాం కదా పెద్దవాళ్ళం మేము, నిల్చోలేకపోతున్నాము, ఆయాసం వస్తుంది. మేము వచ్చి 2 గంట పైన అయింది. తెనాల నుంచి వచ్చాము, ఏలూరు వెళ్ళాలి. ఎంతసేపు అండి చూడండి, చెమటలు కారుకుంటా, ఆయాసం పేషెంట్లు. ఇది ఇక్కడ వృద్ధులు సైతం, పెద్దలు సైతం కూడా ఈ యొక్క క్యూ లైన్లో నిలబడడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడే పోలింగ్కి వెళ్ళే పరిస్థితుల్లోనే ఈ రకంగా ఉంటే ఇక వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ప్రయాణికులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మే 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా అదనపు బస్సులు పెట్టామంటున్నప్పటికీ కూడా ఈ యొక్క బస్సులు అనేది కూడా సరిపోవడంతో ఇటు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక మహిళలకి క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అయితే క్యూ లైన్లో ఉన్నప్పుడు చాలాసేపు నుంచి కూడా నిరీక్షిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయంటూ కూడా ఈ యొక్క ప్రయాణికులు అయితే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ ఎండీ సైతం ద్వారకా తిరుమల సైతం కూడా ఈ యొక్క స్పందించి అదనపు బస్సులను పెంచాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ సంతోష్. రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తి కానుంది. ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తి కానుంది. ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది పాల్గొనున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే నరసాపురం వైన్ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. నరసాపురం నియోజకవర్గంలో మొత్తం 169 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,180 మందిని ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు నియమించారు. మొత్తము 2,48,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అట్లాగే మనకి 248 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్కి మేము దాదాపుగా ఒక 1000 మంది పైగా ఓపీఓలు, పీఓఏపీఓ కలిపి ఒక 600 మంది, 1,600 మంది స్టాఫ్ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటారు ఎన్నికల విధుల్లో. దీంతో పాటుగా ఒక 800 మంది పోలీసు సిబ్బంది, మొత్తం 2,000 మంది పైగా ఆఫీసర్స్ కానీ వివిధ రకాల క్యాడర్స్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అలాగే మా నియోజకవర్గంలో 248 పోలింగ్ స్టేషన్స్లో కూడా 57 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా ఒక 57 పోలింగ్ స్టేషన్స్లో గుర్తించడం జరిగింది. ఈ సమస్యాత్మక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే నరసాపురం వైన్ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. నరసాపురం నియోజకవర్గంలో మొత్తం 169 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,180 మందిని ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు నియమించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? నర్సాపురం లోక్సభ పాటు 7 అసెంబ్లీ స్థానాలు నర్సాపురంలో, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడు, ఉండి, దేవవారంలో ఎన్నికలు సర్వరంగ సిద్ధం చేసినట్లు అధికారులు ఇక్కడ చెప్పడం జరిగింది. జిల్లాలో 1,463 పోలింగ్ కేంద్రాలు, నర్సాపురం పార్లమెంట్ పరిధిలో 14,72,000 పోలింగ్ సామాగ్రి సిబ్బంది తరలింపు కోసం 160 ఆర్టీసీ బస్సులు,
260 మినీ బస్సులు, 21 ఇతర వాహనాలతో పాటు 12 బోట్లు కూడా సిద్ధం చేశారు. 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుందని చెప్పి అన్నారు. జిల్లాలో 1463 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి వాటిలో 282 పోలింగ్ స్టేషన్లకు సమర్పిత పోలింగ్ కేంద్రాలు గుర్తింపు చేశారు. పోలింగ్ బూత్లకు 100 మీటర్ల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు పార్టీ జెండాకు రాజకీయ పార్టీల వారికి ఎటువంటి అనుమతి కూడా ఇక్కడ లేవని చెప్పడం జరిగింది. పోలింగ్ బూత్లకు 200 మీటర్ల పరిధిలో 140% కూడా జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉన్నది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా క్యూ లైన్లోనే వేచి ఉండి ఓటర్లు తమ ఓటు వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ అధికారులు చెప్పారు. థ్యాంక్ యూ సతీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే నరసాపురం వైన్ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. నరసాపురం నియోజకవర్గంలో మొత్తం 169 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1180 మందిని ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు నియమించారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. నరసరావుపేటలో మొత్తం 2,30,572 మంది ఓటర్లు ఉండగా నియోజకవర్గ పరిధిలో మొత్తం 245 కేంద్రాలు ఉండగా 1929 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా మొత్తం 60,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 10,800 మంది బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 5 కోట్ల నగదు మద్యం పట్టుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. నరసరావుపేటలో మొత్తం 2,30,572 మంది ఓటర్లు ఉండగా నియోజకవర్గ పరిధిలో మొత్తం 245 కేంద్రాలు ఉండగా 1929 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా మొత్తం 60,000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 10,800 మంది బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 5 కోట్ల నగదు మద్యం పట్టుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పల్నాడు జిల్లా నర్సారావుపేటలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. నర్సారావుపేటలో మొత్తం 2,30,572 మంది ఓటర్లు ఉండగా నియోజకవర్గ పరిధిలో మొత్తం 245 కేంద్రాలుండగా 1,929 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా మొత్తం 60,000 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 10,800 మంది బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 5 కోట్ల నగదు మద్యం పట్టుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 1,644 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. వీరి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ బూత్ల వద్ద మంచినీరు, ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే మందులు, వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో 15,61,410 ఓటర్లుండగా వీరిలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 8,344 మంది దివ్యాంగ ఓటర్లు, 26,309 మంది ఉన్నారు. 4 అంచెల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. 13 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 15,600 మంది పోలీసులను నియమించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 1,644 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చక్రధర్ లైవ్ లో అందిస్తారు. చక్రధర్. గుడ్ ఆఫ్టర్నూన్ సోని. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓటరు ఓటెత్తడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇంకొక 10 నుంచి 12 గంటలు లేదా 16 గంటల టైం ఉంది. ఈ లోపు ఓటరు ఆలోచిస్తున్నారు ఎవరిని అందులో ఎక్కించాలి అని. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే రెండో వైపు అధికార యంత్రాంగం ఒక వారం రోజుల నుంచే ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో దాదాపు 1,600 పైచిలుకు పోలింగ్ కేంద్రాలు పెట్టారు. 16 కేంద్ర బలగాలు వచ్చాయి, పోలీస్ బలగాలు వచ్చాయి. అవి కాకుండా స్థానికంగా ఉన్న బలగాలు కానీ ఇతర ప్రాంతాల నుంచి అంటే ఎలక్షన్ ముగిసిన తర్వాత వచ్చిన బలగాలు కానీ పోలీస్ బలగాలు కానీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీళ్ళకి ఎన్నికల సంఘం అనుకోవచ్చు లేదా జిల్లా యంత్రాంగం, ఎన్నికల సంఘం కింద లెక్క అవుతుంది అది. జిల్లా యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు చేసింది. వాళ్ళ అంటే సిబ్బందికి చేయడం వరకు ఇది వరకు మనం చూసాము ఎన్నికల సిబ్బందికి. వీళ్ళు ఈసారి ఎండలు కూడా మండుతున్నాయి కాబట్టి జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటివి, ఆహార పొట్లాలు, దాంతోపాటు మరీ ముఖ్యంగా వైద్యానికి సంబంధించి అంటే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ వచ్చి ఎండలో బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు పడితే ఎటువంటి ఇబ్బంది అంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వైద్య సిబ్బందిని అలాగే ప్రాథమిక చికిత్సకు సంబంధించిన వనరులు, వైద్య మందులు కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ పొద్దున్న ఇక్కడి నుంచి పోలింగ్ సామాగ్రితోటి పోలింగ్ సిబ్బంది మొత్తం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు కావచ్చు, మినీ వ్యాన్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, వీటిలో ఆ ఎలక్షన్ సామాగ్రి తీసుకుని ఆయా నియోజకవర్గాలకి వాళ్ళకి కేటాయించిన బూతులకి వెళ్ళారు. ఇది మరొక వైపు. ఇక ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది. అభ్యర్థులు ఎవరు తన్నవారు ఈ 15 రోజులుగా చేసిన ప్రచారాన్ని పక్కన పెట్టి లోపల ప్రచారానికి తెరతీశారని చెప్పుకోవాలి. కుల సంఘాల నాయకులతోటి వాళ్ళతోటి మాట్లాడుతున్నారు, రోజు మాట్లాడతారు. కానీ ఈ 15 గంటలు చాలా సీరియస్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అలాగే ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు ఉంటే ముఖ్యంగా ఓటరు తన మనసులో మాట మాత్రం దగ్గర పడుతున్నా మనసులో మాట మాత్రం బయట పెట్టడం లేదు. ఆయన ఏం చెప్తాడు అనేది ఎవరికి తెలియటం లేదు.
మీడియా వెళ్ళినా మాట్లాడట్లేదు, సామాన్యంగా వాళ్ళలో వాళ్ళు కూడా మాట్లాడుకోవడం లేదు. ఇంకా టైం ఉంది కదా అని. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైనా మాట బయటపడడం అనేది దాదాపు అసాధ్యం. ఓటరు తన మనసులో ఏముందో, ఇదే కాదు, సినిమాకి సంబంధించి కావచ్చు, మరో కార్యక్రమం కావచ్చు, ఏదైనా కానీ ఓటరు తన మనసులో, సామాన్య ప్రజలు తమ మనసులో ఏముందో మాత్రం ఆ టైం వరకు వాళ్ళు బయట పెట్టరు. ఇప్పటివరకు అది జరగలే. సర్వేలు అవి జరుగుతాయి కానీ అవి ఏదో మనస్ఫూర్తిగా చేసిన వాటి కింద కనపడవు. వాళ్ళు ఓటరు వాళ్ళ మనసులో ఏదో దాచుకుంటారు. దాన్ని వాళ్ళ టైం వచ్చినప్పుడు ఆ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళు పోలింగ్ లో పాల్గొంటారు, వాళ్ళ హక్కుని వినియోగించుకుంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య ఇతర జిల్లాలతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇక్కడ చదువుకున్న వారితో పాటు నిరుపేదలు కూడా దీనిని నిజంగానే పండగలా చూస్తారు. మామూలుగా మనం రాసుకుంటాము ఎన్నికల పండుగ వచ్చిందని, కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే నిజంగానే ఇక్కడి ప్రజలకి ఇది ఒక పండగ. ఈ పండగ వాతావరణాన్ని వాళ్ళు జరుపుకుంటారు. అందులో ఈ టైం దగ్గర పడింది కాబట్టి అటు ఓటర్లు గుంభనంగా ఉన్నారు, ఇటు అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు వ్యూహ రచన చేసేవాళ్ళు వాళ్ళ వ్యూహాల్లో ఉన్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతోంది. జిల్లా యంత్రాంగం తమ ఏర్పాట్లని చురుగ్గా చేస్తోంది. ఎక్కడికక్కడ ఈ చూస్తున్నాం మనం, ఇలాగా ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వాళ్ళకి చేసిన ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే చలివేంద్రాలు, అలాగే మజ్జిగకు సంబంధించినవి, ఇంకా ముఖ్యంగా ఎండ ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా టెంటులు వేశారు, మంచినీళ్ళకి పెద్ద పెద్ద టిన్నులు పెట్టారు. ఇవి కాకుండా వాటర్ ప్యాకెట్లు ఇవి కూడా చేస్తున్నారు. మొత్తానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓటెత్తుతోంది రేపు పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అందుకోసం ఇటు ప్రజలు సన్నద్ధమయ్యారు, అటు ఎన్నికల యంత్రాంగం, జిల్లా యంత్రాంగం మొత్తం సన్నద్ధమైంది, పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది, రాజకీయ అభ్యర్థులు కానీ పార్టీలు కానీ ఆ 7 ఎప్పుడవుతుందా, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ ఓటింగ్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇలా ఉందమ్మా. థ్యాంక్ యూ చక్రధర్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు జరగబోయే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. ఉదయం 7 గంటల నుంచే ఉద్యోగులు నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 234 పోలింగ్ స్టేషన్లో నియమితులైనటువంటి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఈ రోజు వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. వారందరికి కూడా వెంటనే వారి నియామక పత్రాలన్నీ కూడా వాళ్ళు అందజేసి వారికి ఇప్పుడు టిఫిన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు టిఫిన్స్ చేసిన వెంటనే వారికి కౌంటర్స్ లో వారి యొక్క ఏవైతే పోలింగ్ స్టేషన్లు అలాట్ చేశారో పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతటిని కూడా వారికి అందజేయడం జరుగుతుంది. అందులో ఈవీఎంస్ కానివ్వండి ఇతర పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వారి యొక్క పోలింగ్ మెటీరియల్ ఒక్కసారి తనిఖీ చేసుకుని వారికి అలాట్ చేసినటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో రూట్ బస్సుల్లో వారి యొక్క రూట్ ఆఫీసర్ వారి ద్వారా వారి యొక్క పోలింగ్ సిబ్బంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు జరగబోయే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. ఉదయం 7 గంటల నుంచే ఉద్యోగులు నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్లో అందిస్తారు. నవీన్ రాజ్. కాకినాడ జిల్లాలో అయితే కనుక రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ఏర్పాట్లు చేసి ఇప్పుడు మార్నింగ్ నుంచి అయితే కనుక ఏదైతే పోలింగ్ కేంద్రాలకి పంపించే సామాగ్రికి సంబంధించిన ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా దగ్గర అయితే కనుక ఉదయం 7 గంటల నుంచి ఆ ఉద్యోగులు అధికారులు కూడా ఈ సెంటర్లో పోలింగ్ సెంటర్లో సంబంధించిన సామాగ్రి తరలించేందుకైతే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గరికి అయితే చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. కాకినాడ ఆ జిల్లాకు సంబంధించిన మెక్లారెన్ కాకినాడ జిల్లాలోని అసెంబ్లీకి సంబంధించి కాకినాడ అసెంబ్లీకి సంబంధించి మెక్లారెన్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా జిల్లా అధికారులు అయితే కనుక ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈ సామాగ్రి తరలించేందుకు ఉదయం నుంచి ఇక్కడికి అధికారులు వచ్చి చేరున్నారు. అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ఈవీఎంస్ అలాగే వీటిని కూడా తరలించేందుకు అధికారులు సిద్ధం చేశామని చెప్పారు. 12 గంటల తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరతామని చెప్పి అధికారులు అయితే ఇప్పటికే చెప్పారు. జిల్లాలో చూస్తే కనుక ఇప్పటి వరకు అంటే 16,30,000 ఓటర్లు అయితే ఈ జిల్లాలో ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఈ కాకినాడ పార్లమెంట్ తో పాటు 6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఆ ఈవీఎంలు అలాగే వివి ప్యాడ్లను కూడా తరలించేందుకు అధికారులు ఎక్కడైతే సమగ్రమైన ఏర్పాట్లు అయితే చేశామని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కాకినాడ జిల్లాలో చూస్తే 16,34,000 మంది ఓటర్లు ఉంటే పురుషులు అయితే 8,04,000 అలాగే ఫిమేల్ అయితే కనుక 8,29,000 మంది అయితే ఉన్నారు. అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా 186 మంది అయితే ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో అయితే కనుక చూస్తే ఆ పోలింగ్ సెంటర్స్ అయితే కనుక 1,659 మంది సెంటర్లను అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఆ పోలింగ్ కేంద్రాలు 1,640 సెంటర్స్ ఉంటే 1,968 పోలింగ్ ఆఫీసర్స్ ని అలాగే ఏపీఓస్ కూడా 1,968 మంది అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఓపీఓస్ కూడా 7,892 మంది 397 మైక్రో అబ్జర్వర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా చూస్తే కాకినాడ జిల్లాలో చూస్తే కనుక 331 క్రిటికల్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశామని చెప్పి క్రిటికల్ సెంటర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే పూర్తి బందోబస్తును అయితే ఏర్పాటు చేశామని చెప్పి అయితే ఇప్పటికే చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము, దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ అయితే కనుక సక్రమంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న పరిస్థితుల్లో మనం సెంటర్ మనం చూడవచ్చు. ఇక్కడ విజువల్స్ లో ఇక్కడ సంబంధించి ఉదయం నుంచి ఉద్యోగులు అయితే ఇక్కడికి వచ్చి ఈ సామాగ్రిని తీసుకోవడం కోసం అయితే కనుక పడుగుకాపులు అయితే కాసుకోవాలి. అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఉదయం నుంచి కూడా పిఓస్ ఏపీఓస్ కూడా వీటిని ఆ సామాగ్రిని తీసుకోవడం కోసం అలాగే ఇక్కడ ఎవరెవరు సిబ్బంది వచ్చారు ఏంటి అనేది కూడా చెప్తారు. అదే కలెక్టర్ కూడా దీనికి సంబంధించి ఎవరైనా ఆ ఎన్నికల విధులకు సంబంధించి ఎవరైనా గైరాజులు అయితే కనుక వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అలాగే పోలింగ్ సజావుగా జరిగేందుకైతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. నవీన్ రాజ్, మరి ఎంతమంది అధికారులు నియమించింది ప్రభుత్వం? రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. కుప్పం పట్టణంలోని ఎంఎఫ్డిసి జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన ఈవీఎం సెంటర్ వద్ద పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. పోలింగ్కు సంబంధించిన పరికరాలను ఓటర్ లిస్టులను అందజేస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించి పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పం పట్టణంలోని ఎంఎఫ్సి జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన ఈవీఎం సెంటర్ వద్ద పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. పోలింగ్కు సంబంధించిన పరికరాలను, ఓటర్ లిస్టులను అందజేస్తున్నారు. అదేవిధంగా పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించి పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంట్ స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4:30కే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి, తెలంగాణ రేపు పోలింగ్ కు సర్వం సిద్ధమైంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? మరికొద్ది గంటల్లోనే తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ యొక్క ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా అన్ని చర్యలు కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఓట్లకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. స్వయంగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించేందుకు కూడా ఇప్పటికే పలు అవగాహన సదస్సులు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి కొన్ని చోట్ల భారీ స్క్రీన్లు పెట్టి మరి ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. వినియోగించుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వారి యొక్క సరైన నాయకుడిని వెన్నుకోవాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని రోజుల నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఈ యొక్క అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ సంబంధించిన విషయంలో చూస్తే 525 మంది అభ్యర్థులు ఇప్పటికే పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే అత్యధికంగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎక్కువగా ఓటర్లకు సంబంధించిన ఉన్నారు కాబట్టి అక్కడ పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. 3,382 మంది 3,382 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడ పూర్తిగా ఏర్పాటు చేశాము. అయితే 15 చోట్ల సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఎలక్షన్ సంబంధించిన నేపథ్యంలో ఓట్ల కొనసాగింపు కావచ్చు, ఓట్ల ప్రక్రియ, ఓట్ల నమోదుకు సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు సీసీ కెమెరా ద్వారా పూర్తిగా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి అలజడి కాకుండా పూర్తిగా కావాల్సిన ఏర్పాట్లు చేశామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద వెబ్కాస్టింగ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము. అంతేకాకుండా అక్కడ పోలీసులు 3 అంచెల భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేశాము. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా అన్ని ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదిలాగా మాత్రము 13 నియోజకవర్గంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రేపు సాయంత్రం 4 గంటల వరకే ఈ యొక్క పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. దాని తర్వాత ఈ యొక్క 4 గంటల తర్వాత దీనికి సంబంధించి ఈవీఎంలను అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్ కూడా తరలిస్తామని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా అక్కడ దీనికి సంబంధించి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ 2 కిలోమీటర్ల మేర వరకు సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశాము. అంతేకాకుండా పోలింగ్ బూత్ వద్ద మాత్రం పోలీసులు మరింత భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో చూస్తే మాత్రము మావోయిస్టులు కొన్ని పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఈ యొక్క బెదిరించి మరి యొక్క ఈవీఎం మిషన్లను కూడా ఎత్తుకెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈసారి మాత్రము అలా చోటు చేసుకోకుండా 4 గంటల వరకు ప్రతి ఒక్క ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని మాత్రం ప్రధానంగా ఇటు ఎలక్షన్ కమిషన్ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి స్వయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒక గుర్తింపు కార్డు కూడా తెచ్చుకోవాలి. ఓటు సంబంధించిన నేపథ్యంలో ఇటు ఓటర్ ఐడి కావచ్చు,
ఇటు గ్యాస్ బిల్లు కావచ్చు, ఇతర సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ఓవరాల్గా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా ఇప్పటికే అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఒకవైపు ఎలక్షన్ కమిషన్తో పాటు ఒకవైపు పోలీసులు కూడా కావాల్సిన భద్రతా చర్యలు కూడా తీసుకొని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడానికి కూడా పూర్తిగా కొన్ని ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తే హైదరాబాద్లో ఉండే అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత గ్రామాలకు కూడా ఇప్పటికే తరలి వెళ్ళారు. అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా భారీ ఎత్తున ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు, దీనికి సంబంధించి పూర్తిగా తదితర ప్రాంతాలకు కూడా వెళ్ళారు. మరోవైపు ఏపీ ఎలక్షన్లు కూడా రేపే ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది కూడా ఇప్పటికే ఏపీకి పయనమయ్యారు. దీనికి సంబంధించి చూస్తే 2 రోజుల నుంచి ముందే ఒక సొంత వాహనాలు కావచ్చు, ఇటు రైల్లో కావచ్చు, ప్రైవేటు బస్సుల్లో ఏపీఎస్ సంబంధించిన ఆర్టీసీ బస్సులో కావచ్చు, ఏ విధంగా అయితే తమ గ్రామాలకు వెళ్ళాలో ఆ విధంగా పూర్తిగా యొక్క సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే సొంత వాహనాలలో చాలామంది కూడా ఇప్పటికే నిన్న రాత్రి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా చాలామంది కూడా ఇప్పటికే వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దాదాపు 30 లక్షల మంది ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీకి వెళ్ళినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా గణాంకాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయము దీనికి సంబంధించి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓట్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కొన్ని పార్టీలు మాత్రము ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కూడా డబ్బు కావచ్చు, అంతేకాకుండా మద్యం కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఈ యొక్క డబ్బు పంపిణీ చేసిన సమాచారం తెలిసిందో వెంటనే ఈ యొక్క పోలీసులు కావచ్చు, ఎలక్షన్కి సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా అక్కడికి వెళ్ళి వారిని అదుపులోకి తీసుకోవడానికి కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన యొక్క టీమ్స్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో పనిచేస్తూనే ఉన్నాయి. ప్రతి ఎక్కడైతే సమాచారం ఉందో వెంటనే తమ యొక్క డబ్బులు పంపిణీ సమాచారం ఉందో వెంటనే తమకు చెప్తే మాత్రం అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి పూర్తిగా వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం తెలంగాణలో రేపు అంటే 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు యొక్క ఓట్ల ప్రక్రియ కొనసాగుతుంది. 6 తర్వాత ఈవీఎం మిషన్లు స్ట్రాంగ్ రూమ్ వెళ్లేందుకు కూడా ప్రతి వాహనానికి కూడా జీపీఆర్ సంబంధించిన సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడ వాహనం ఎటువైపు వెళ్తుంది అనేది మాత్రం పూర్తిగా తమకు ఆధీనంలో ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. పూర్తిగా ప్రశాంత వాతావరణంలోనే యొక్క లోక్సభ సంబంధించిన ఎలక్షన్ పూర్తిగా కొనసాగుతుందనేది మాత్రము ప్రధానంగా ఇటు ఎలక్షన్ కమిషన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించే పోలింగ్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇక మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 4వ విడత పోలింగ్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నాం. మనం ప్రస్తుతానికి అయితే పెద్దపల్లి నియోజకవర్గంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. అసలు ఈ ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది పాల్గొంటారు, మనతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
సో మనకు మంచిర్యాల నియోజకవర్గాన్ని తీసుకుంటే మాత్రం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్స్కి 4 సిబ్బంది ఉంటారు. ఒక పీఓ, ఏపీఓ, 2 ఓపీఓలు. అట్లనే కాకుండా ఒక 20% అడిషనల్గా ఏఆర్ఓ దగ్గర ఉంటారు. సో ఎవరైనా రాకపోయినా కూడా రేపు వేరే పోలింగ్ స్టేషన్లో అవసరం ఉన్నా కూడా ఆ అడిషనల్ సిబ్బందిని వాడుకోవడానికి ఉంటారు. మన మంచిర్యాల జిల్లా వరకు మొత్తం 3 నియోజకవర్గాలు తీసుకుంటే కనుక బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల తీసుకుంటే కనుక 741 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో 4 సిబ్బంది ప్లస్ 20% అడిషనల్ కూడా ఏఆర్ జ్యూరిస్డిక్షన్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక 2 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు మనము ఆన్ డిమాండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి అన్ని రకాలుగా ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళు ఆ సఫిషియెంట్ ట్రైనింగ్తో రేపు పోలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఓటర్లకు కానీ సిబ్బంది కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మనకి ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నందువల్ల మన ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక 3-4 అడిషనల్గా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఏంటిదంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో అక్కడ టెంటు ఎలాంగ్ విత్ చైర్స్ పెట్టడం జరిగింది. సో వచ్చే ఓటరు కంటిన్యూస్గా ఎండలో నిలబడకూడదని చెప్పేసి ప్రతి దగ్గర టెంట్స్, చైర్స్ కొంచెం అక్కడ కూర్చొని అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి దాహం వేసినా ఏమేసినా ఎటువంటి అసౌకర్యం కలగొద్దనే ఉద్దేశంతో ప్రతి దగ్గర కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మనం అడిషనల్గా పెట్టడం జరిగింది. దానికి తోడు మనం ఒక ఆశా ఏఎన్ఎంకి ఎసెన్షియల్ మెడిసిన్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చేసి కూడా అక్కడ సఫిషియెంట్గా ఒక 10-20 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవసరమైతే మనం అన్నీ పెట్టేసి అక్కడ ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కంటే కూడా మన పిహెచ్సి నుంచి తీసుకొని అక్కడ పెట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఈ ఎండల నుంచి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి టెంటు, డ్రింకింగ్ వాటర్, మెడిసిన్స్, ఓఆర్ఎస్ ఎలాంగ్ విత్ పారామెడికల్ స్టాఫ్ కూడా పెట్టడం, ప్రతి మండలానికి ఒక పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి కూడా పెట్టడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. పర్టికులర్గా వృద్ధులు, ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంటి దగ్గర నుంచి రావడానికి ఆటో సౌకర్యం, అండ్ వచ్చినాక కూడా వాళ్ళకు ఒక వీల్ చైర్ సౌకర్యం, అట్లనే ఎలా అక్కడే ఒక వాలంటీర్ ఉంటాడు, వాళ్ళు వచ్చి వాళ్ళను కరెక్ట్గా ఓటు తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చేదాకా అన్ని రకాలుగా సౌకర్యాలు అయితే క్రియేట్ చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని గుర్తించారు, వాటికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మనకి మంచిర్యాల మొత్తం జిల్లా వరకు సంబంధించుకుంటే 49 లొకేషన్స్లో ఈ సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి. 99 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో ప్రతి లొకేషన్లో మనం ఏం చేస్తామంటే ఒక మైక్రో అబ్జర్వర్ని పెట్టడం జరుగుతుంది. అక్కడ మనకి సెంట్రల్ నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ ఫోర్స్ని యూజ్ చేయడం జరిగితే అట్లనే వెబ్కాస్టింగ్ కూడా ప్రతి సమస్యాత్మక కేంద్రంలో పెట్టడం జరుగుతుంది. సో మైక్రో అబ్జర్వర్ అడిషనల్గా నాన్ సివిల్ మెజర్గా ఉంటాడు. అట్లనే వెబ్కాస్టింగ్ జరుగుతుంది. వెబ్కాస్టింగ్ ఇక్కడ డిఓ ఆఫీసు, సిఇఓ ఆఫీసు, ఈసీఐ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా సిఆర్పిఎఫ్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా ముందే లాస్ట్ టైం మన అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ని మిగతా ఈసీఐ గైడ్లైన్స్ని యూజ్ చేసుకొని ఈ సమస్యాత్మక కేంద్రాలను మనం ఐడెంటిఫై జరిగింది. ఈసారి ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా ముందే అక్కడ సిఆర్పిఎఫ్ని, వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ని కూడా పెట్టడం జరిగింది. సో ఈ రకంగా అన్ని రకాల చర్యలు అయితే మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అంతేకాకుండా వేసవి కాలంలో అధిక ఎండలను వల్ల కూడా అక్కడ ఓటర్లకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నాం. అంతేకాకుండా మనం ప్రస్తుతం మంచిర్యాల డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వస్తున్నాము. డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఎన్నికల సిబ్బందికి అధికారులు ఇప్పుడు మెటీరియల్ సప్లై చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఓవరాల్గా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 741 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో అక్కడ పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఒరిజినల్ శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, మంచిర్యాల జిల్లా. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలైన కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉండగా ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి ఉన్నాయి. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 9,88,238 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4,79,626 మంది పురుష ఓటర్లు, 5,08,550 మంది మహిళా ఓటర్లు. జిల్లా వ్యాప్తంగా 1,105 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో అత్యంత సమస్యాత్మక ప్రదేశాలు 169, 207 సమస్యాత్మక పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు 240 మంది మైక్రో అబ్జర్వర్లు ఉండగా మొత్తంగా 9,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆల్ సెక్టర్ ఆఫీసర్స్ ప్లీజ్ నోట్, మీ పరిధిలో 1100 దాటిన పోలింగ్ స్టేషన్స్, 1100 ఓట్లు దాటిని
జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ నియమావళిని నిబంధనల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ పరిధిలో ఉండగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అత్యవసర సేవలు, మెడికల్, మంచినీరు తదితర ఏర్పాట్లను చేశామని తెలిపారు. ట్రీట్ చేయబడుతుంది. ఆల్ సెక్టర్ ఆఫీసర్స్ ప్లీజ్ నోట్, మీ పరిధిలో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలం నియోజకవర్గం కేంద్రంలోని డిగ్రీ కాలేజీలో 25 కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని అందజేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 97 పోలింగ్ కేంద్రాల కింద 176 పోలింగ్ స్టేషన్లున్నాయి. విధి నిర్వహణకు 844 మంది పోలింగ్ సిబ్బంది హాజరవుతున్నారు. ఇప్పటికే ప్రధాన కేంద్రానికి సిబ్బంది చేసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హిమాలయ సానువులోని లద్దాఖ్లో ఆకాశం అరుదైన అరుణకాంతులు అద్దుకుంది. ఇండియాలో అరుదైన నార్థన్ లైట్స్ దర్శనమిచ్చాయి. లడఖ్ ఆకాశాన్ని అరోరా బోరియాలిస్ ప్రకాశించాయి. లద్దాఖ్ హాన్లే డార్క్ స్వై రిజర్వ్ నుంచి శనివారం 1 గంట ప్రాంతంలో ఈ దృశ్యం కనిపించింది. సాధారణంగా ధ్రువ ప్రాంతంలో, ముఖ్యంగా ఉత్తర ధ్రువ ప్రాంతంలో కనిపించే రంగులు ఇవి. సౌర గాలుల వల్ల అయస్కాంత ఆవరణంలో తేడాల కారణంగా ధ్రువ ప్రాంతంలో ఆకాశంలో కనిపించే అరోమా బొరియాలిస్ భారతదేశంలో ఆవిష్కరణ కావడమే విశేషం. లద్దాఖ్లోని హన్లే ప్రాంతంలో సరస్వతి పర్వతంపై ఈ దృశ్యం కనిపించింది. That's a KV Bulletin updates. For more updates, keep watching Swatandhara News.